హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి పచ్చి బఠానీలండి. ఇప్పుడు మనం వీటితో సింపుల్గా ఫ్రై తయారు చేద్దామండి. కొద్దిపాటి పచ్చి బఠానీల్ని ఉప్పు పసుపుతో బాయిల్ చేసామండి. ఆ కొద్దిపాటి బఠానీల్ని ఇప్పుడు మనం ఫ్రై చేద్దామండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. బాణలీలో ఆయిల్ యాడ్ చేసామండి. కొన్ని ఆనియన్ పీసెస్ అండి, ఆనియన్ పీసెస్ ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఒక నిమిషం తర్వాత ఇక అల్లం చిన్నులపాయల పేస్టు యాడ్ చేసుకుందామండి. బఠానీలు ఈ విధంగా బాయిల్ అయిపోయాయండి. అల్లం చిన్నులపాయల పేస్టు 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి. ఆయిల్తో పెద్ద ఉల్లిపాయ పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్టు ఈ విధంగా ఫ్రై అవుతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రైని తయారు చేస్తున్నామండి. ఇకపోతే 1 స్పూన్ వరకు కోకో పౌడర్ అండి. ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి ఈ విధంగా స్టోర్ చేసుకుంటామండి. ఆ కోకో పౌడర్ అండి 1 స్పూన్ వరకు యాడ్ చేసామండి. కోకో పౌడర్ని ఇది కూడా 1 నిమిషం తర్వాత అన్నీ మిక్స్ అయిపోయాక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీల్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, దాదాపు 1/2 కప్పు వరకు ఈ బఠానీల్ని ఇందులో యాడ్ చేసామండి. ముందుగా ఉప్పు పసుపుతో బాయిల్ చేసాం కదండి, అందువల్ల ఉప్పు మన టేస్ట్ని అనుసరించి యాడ్ చేసుకోవచ్చండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసామండి. అది కూడా మన టేస్ట్ని అనుసరించి తగ్గులుగా యాడ్ చేసుకోవచ్చండి. మేము 1/2 స్పూన్ యాడ్ చేసామండి. అన్నీ మిక్స్ చేసేసి ఇక మనం ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఇలాగే మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా ఫ్యామిలీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ ఫ్రైని రెడీ చేసుకున్నామండి. బై అండి.